హలో బ్యూటిఫుల్ పీపుల్. హెయిర్ ఫాల్ అనేది అందరికి ఉండే చాలా పెద్ద సమస్య అన్నమాట. అలాంటి దానికోసం ఎలాంటి ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నానో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే ఈ ప్రొడక్ట్స్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టేసాను. అవే ఈ రే ప్రొడక్ట్స్ అన్నమాట. ఇందులో వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, ఇంకొకటి కోకోనట్ ఆయిల్ అండ్ ఇంకొకటి వచ్చేసి రోజ్‌మెరీ ఆయిల్ 3 ఉంటాయి. అంటే ఈ రే ప్రొడక్ట్సే వాడాలని కాదు. 100% ప్యూర్ ఉన్న కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ అండ్ రోజ్‌మెరీ ఏది మీకు అవైలబుల్‌గా ఉంటే మీరు అది వాడుకోవచ్చు. ఈ క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అన్నమాట. అందరికీ తెలిసిందే కదా, క్యాస్టర్ ఆయిల్ అనేది మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హెయిర్ వాల్యూమ్ ని కూడా బాగా ఈ క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అన్నమాట. అంటే ఎలాంటి హీట్ కూడా వాళ్ళు అప్లై చేయకుండా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అన్నమాట. అంతేకాకుండా ఈ ఆయిల్ వచ్చేసి కెమికల్ ఫ్రీ ఆయిల్ అన్నమాట. అంటే ఎలాంటి కెమికల్స్ ఉండవు, అలాగే యాడెడ్ కలర్స్ కూడా ఉండవు. చాలా మంది డ్రై స్కాల్ప్ తో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది అనమాట. ఎప్పుడు కూడా ఈ బాటిల్ క్యాప్ తో పాటు ఇంకొక క్యాప్ కూడా ఇచ్చారు. దానికి 5 నాజిల్స్ లాగా ఉంటాయి. దానికి హోల్స్ ఉంటాయి అన్నమాట. కావాలంటే మనం అదొక్క ఆయిలే అప్లై చేసుకోవాలి, క్యాస్టర్ ఆయిలే అంటే ఈ మూత తీసేసి ఇంకొక ఈ నాజిల్స్ ఉన్న మూత పెట్టేసుకుని డైరెక్ట్ గా మన స్కాల్ప్ కి అప్లై చేసి. అందరికీ తెలిసిందే కదా, క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా థిక్ గా ఉంటది, అంటే చాలా జిడ్డుగా ఉంటది అనమాట. అది పోగొట్టాలి అంటే దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుంటే మనకి ఆ థిక్నెస్ అనేది కొంచెం తగ్గిద్ది. కోకోనట్ ఆయిల్ కూడా 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అన్నమాట. ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఎలాంటి హీట్ అప్లై చేయకుండానే తీసిన ఆయిల్ అన్నమాట. సేమ్ క్యాస్టర్ ఆయిల్ లాగానే ఇది కూడా కెమికల్ ఫ్రీ ఆయిల్ అన్నమాట. అంటే ఎలాంటి కెమికల్స్ ఇందులో యాడ్ చేయరు, అలాగే ఎలాంటి యాడెడ్ కలర్స్ కూడా ఉండవు ఇందులో. అందరికీ తెలిసిన విషయమే, కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో, హెయిర్ ఎంత మంచిగా గ్రోత్ అవుతుందో, అలాగే డాండ్రఫ్ కూడా మంచిగా తగ్గుతుంది. సేమ్ దీనికి కూడా క్యాస్టర్ ఆయిల్ బాటిల్ కి ఇచ్చినట్టుగానే ఎక్స్ట్రా ఇంకొక క్యాప్ ఇచ్చారు. దానికి కూడా సేమ్ దానిలాగానే నాజిల్స్ ఉంటాయి, ఓపెన్ హోల్స్ ఉంటాయి అందులో. ఇది కూడా డైరెక్ట్ గా మన స్కాల్ప్ కి అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఈ బాటిల్ మూత పెట్టేసుకుని ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని చిన్నప్పటి నుంచి అందరి ఇళ్లలో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి అందరికీ తెలుస్తుంది దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్ ఇదే, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఈ రోజ్మెరీ ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. హెయిర్ మంచిగా గ్రోత్ ఉంటుంది అనమాట దీని వల్ల. అసలు మనకి హెయిర్ ఫాల్ అనేది ఎందుకు ఉంటుందండి? ఎందుకంటే టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల ఎక్కువ ఉంటుంది. అలాంటి ఈ రోజ్మెరీ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ టెన్షన్ ఫ్రీ అనేది ఉండి మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా. దీని లోపల వచ్చేసి ఒక డిఫ్యూజర్ కూడా ఉంటుంది. రోజ్మెరీ ఆయిల్ బాటిల్ తో పాటు మనం డైరెక్ట్ గా ఇది ఒకటే అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డిఫ్యూజర్ తో డ్రాప్స్ తీసుకుని మన స్కాల్ప్ మీద డైరెక్ట్ గా అప్లై చేసేసుకుని మసాజ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఈ 3 ప్రొడక్ట్స్ అసలు ఎలా వాడాలి అనేది చూద్దాము. ఇప్పటి వరకు అసలు ఏమేం ప్రోడక్ట్స్ వాడాలో చూసాం కదా. ఈ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది చూద్దాం. మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే కనీసం మనం దీన్ని 3 మంత్స్ కంటిన్యూగా వాడాలి. వారానికి 3 టైమ్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 2 to 3 అవర్స్ వరకు ఉంచుకోవాలి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం అయితే నైట్ అంతా పెట్టేసుకుని ఉంచేసుకుని మార్నింగ్ లెగ్చిన తర్వాత హెడ్ బాత్ చేస్తే బాగుంటది. ఫస్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోవాలి. దాని తర్వాత కోకోనట్ ఆయిల్ కూడా ఇంకొక స్పూన్ తీసుకోవాలి. క్యాస్టర్ అండ్ కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ చేయడం వల్ల క్యాస్టర్ ఆయిల్ కున్న థిక్నెస్ కొంచెం తగ్గుతుంది. రెండు మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే రోజ్మెరీ ఆయిల్ కూడా ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి. మీ హెయిర్ కి గనక ఈ ఆయిల్ సరిపోదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 ఆయిల్స్ ని బాగా కలిపేసుకుని మీ హెడ్ కి మసాజ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు గనక నేను షేర్ చేసిన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.